జి వెంకటరెడ్డి బీజేపీ స్పోక్స్ పర్సన్ గారి దగ్గరికి వెళ్ళాం. నమస్కారం అండి. నమస్తే నమస్తే మేడం. ఎస్ అండి, చెప్పండి. నిజంగా కాంగ్రెస్ బీజేపీ వల్ల తెలంగాణకు ఏమి రాలేదంటారా? మరి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేంద్రం నుంచి ఎంత మేర సాధించిందంటారు? మీ వర్షన్ ఏంటి? ఇప్పుడు లైవ్లో ఉన్న పెద్దల కోటేశ్వరరావు గారితో సహా వెంకట్కు నమస్తే మేడం. మీకు కూడా ఇప్పుడు ఈ చర్చ అనేటువంటిది అయితే జరుగుతున్నటువంటిదో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఏం చేయలేదా అనేటువంటి దాని కింద బీజేపీ ఏం చేస్తుంది అనేటువంటి చర్చ ఆహ్వానించినటువంటి ఇది మేము. ఎందుకంటే మీకు మీడియా మిత్రులందరూ కూడా తెలుసు, భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం చేసింది అనేటువంటిది మా గౌరవ కేంద్ర మంత్రి అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల క్రితము పెద్ద ఓపెన్ మీటింగ్ పెట్టి ప్రెస్ పెట్టి బుక్ ఒక 500 పేజీల బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఏ రంగంలో ఏం చేశామనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం జరిగినట్టుంది. కేంద్రం చేయవలసినటువంటిది ఏంటి, చేసింది ఏంటి అనేటువంటి దాని గురించి దాని మీద మాకు కానీ ఇతరులకు కానీ అనుమానం ఉండవలసినటువంటి అవసరం లేదు. దాని మీద చర్చ ప్రింటింగ్లో ఇచ్చాం మేము. దాని మీద ఒకవేళ చర్చ ఆనాడు కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్నాడు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చినారు, దాని మీద ఏమైనా అభిప్రాయ భేదాలు ఉన్నట్టయితే చెప్పాలి. కేంద్రం చేయాల్సినటువంటి బాధ్యతలు కొన్ని ఉంటాయి, రాష్ట్రం చేయాల్సినటువంటి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఈ మేనిఫెస్టోలు తయారు చేసేటప్పుడు కేసీఆర్ గారు జారీ చేసినటువంటి మేనిఫెస్టోలు ఏంటంటే అలవిగా అనేటువంటిది, ఊహాజనితమైనటువంటిది. ఏవో ఒక 2 స్కీములు ప్రజల్లోకి పోయేటువంటి ప్రయత్నం చేసినాడు, వాటికి విపరీతమైనటువంటి అప్పులు చేసినాడు, భూములు అమ్మినాడు, రిజర్వ్ బ్యాంక్ నుంచి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకున్నాడు, ఓపెన్ మార్కెట్ వ్యవహారాల ద్వారా అప్పులు తీసుకున్నాడు అనేటువంటిది వల్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటిది. రేవంత్ రెడ్డి గారు ఏం చేసినారు, అప్పులు చేసినారు, వడ్డీలు చెల్లిస్తున్నారు, ఆ భూముల అమ్ముతున్నారు అని గతంలో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ చేస్తున్న పని డిటో, సేమ్ డిటో. ఏ పద్ధతి అయితే ఆర్థిక విధానాలు, ఏ పద్ధతిలో అయితే అప్పులు చేసేటువంటి పద్ధతి, ఏ పద్ధతిలో అయితే అలవిగానే హామీలను ఇచ్చి వెనక్కి జరిగినటువంటి హామీలకు గ్యారంటీలు ఇచ్చి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ట్యాగ్ ఉండేటువంటి పద్ధతి లోపల హామీలు ఇచ్చి మేము రాగానే చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, డిసెంబర్ 8కి వచ్చి మీరు ఇప్పుడు తీసుకుంటే మీకు 2000 వస్తుంది, మళ్ళీ మేము ఇచ్చేటప్పటికే మేము ఆసరా పెన్షన్ ఇస్తే 4000 అవుతుంది. రకరకాలుగా నేను లిస్ట్ చెప్పదలుచుకోలేదు. వాళ్ళు గ్యారంటీ కాగితాలు రాసి ఇచ్చి ప్రతి ఇంటికి కాగితాన్ని పంచినటువంటి పద్ధతి లోపల కాంగ్రెస్ చేసిందంతే, కేసీఆర్ పాలన అంతే. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, పాలించింది వాళ్ళు 10 సంవత్సరాలుగా తెలంగాణను, గత 50 సంవత్సరాలుగా తెలుగుదేశం కాలాన్ని కొంత వదిలేస్తే కాంగ్రెస్ నిరాఘాటంగా పాలించినటువంటి పరిస్థితి ఉమ్మడి రాష్ట్రం కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి. బట్ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ప్రజల పట్ల బీఆర్ఎస్కు కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు. హామీలు చేయడం, గెలవడం. ఇప్పుడు ఆసరా పెన్షన్లు అన్నారు, ఏమైందో తెలియదు. మహిళల గురించి మాట్లాడినారు, 2500 అన్నారు, ఏమైందో తెలియదు. అన్నిటికీ సున్నా చుట్టే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ మధ్య ప్రజా సదస్సులో మాట్లాడుతున్నటువంటిది మనం ఏమి చేయలేమిగా అనేటువంటి అభిప్రాయాన్ని చిన్నగా స్లోగా ఇంజెక్షన్ ఇస్తున్నాడు ఆయన. కాబట్టి అధికారంలోకి రాకముందు ఈ 2 పార్టీలు ఇచ్చినటువంటి హామీల గురించి ఇవాళ తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించేటువంటి క్రమం లోపలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అధికారం ఇచ్చింది. వాళ్ళకి 64 సీట్లు ఇచ్చినారు, ప్లస్ 1 సిపిఐకి సంబంధించి ఇచ్చిన తర్వాత ఒక 4-5 నెలల్లో వచ్చినటువంటి లోకసభ ఎన్నికలకు వచ్చేటప్పటికి 16% మాకు అసెంబ్లీలో మాకు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఓటు శాతం ఒక్కసారిగా 37%కి మోదీ గారి నాయకత్వం పట్ల వాళ్ళకు ఉండేటువంటి అభిమానం కానివ్వండి, భరోసా కానివ్వండి, 8 సీట్లు మేము గెలవడం జరిగినటువంటి లోకసభలో మీరు గమనించవలసిన అవసరం. ఎందుకంటే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, వీళ్ళు ఏం మాట్లాడినా, కాంగ్రెస్ మాట్లాడినా కాంగ్రెస్ ఏమి చేయలేని పరిస్థితి. భరోసా ఉంది, 31 మార్చి లోపల అన్నారు. ఇప్పుడు నిన్న మొన్న సన్నాయి నొక్కుతున్నారు, 2 ఎకరాలకు ఇచ్చాం, 3 ఎకరాలకు ఇచ్చాం అనేటువంటి పద్ధతి లోపల. రైతుకు రుణమాఫీ కూడా అదే రకంగా అన్నిటినీ ప్రారంభిస్తున్నారు. కాంగ్రెస్ మధ్యలో నుంచి వెళ్తున్నారు, ప్రారంభిస్తున్నారు, వెనక్కి వస్తున్నారు. కాబట్టి ఇవాళ మనం గమనించవలసింది ఏంటంటే మాకు చేత కదా అట్లాంటి హామీలు ఇవ్వడానికి, వీళ్ళకే సంక్షేమము, వీళ్ళకే అభివృద్ధి అనేటువంటి ఉందా? దేశంలో మోదీ గారి నాయకత్వంలో ఒక సమగ్ర అభివృద్ధి జరగాలి, శాశ్వత ప్రాతిపదికన దేశం అభివృద్ధి జరగాలి, అన్ని సామాజిక వర్గాలు, అన్ని రంగాలలో అభివృద్ధి జరగాలి. ప్రపంచవ్యాప్తంగా మనం ఇలా 4-5వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ 3వ స్థానానికి రావాలనేటువంటిది వాళ్ళ దేశాలు, ప్రపంచ దేశాలని కొనియాడుతున్నటువంటి పరిస్థితి లోపల, మోదీ గారి నాయకత్వాన్ని శ్లాఘిస్తున్నటువంటి పరిస్థితి లోపల కేవలం ఎన్నికల కోసం ఇచ్చి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మేడం మాకు చేత కదా, మా దగ్గర పెన్ను కాగితం లేదా రాయడానికి, ఇది ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము అనేటువంటిది అట్లా కాదు. ఏ మేరకు సంక్షేమ కార్యక్రమాలను ఇవ్వగలుగుతాము, ఉచితాలను ఇవ్వగలుగుతాము అనేటువంటి ఆలోచన లేకుండా కేవలం పవర్ పాలిటిక్స్లో సీట్లు, ఓట్లు కేంద్రం లోపల ఇవాళ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఆడుతున్నటువంటి నాటకంలో ఆ 2 ప్రభుత్వాలు విఫలమైనటువంటిది. వాళ్ళు పాలించినారు, వీళ్ళు పాలిస్తున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నది, వీళ్ళు మాట్లాడుతున్నది ప్రజలు గమనిస్తున్నారు. గమనించేటువంటి పరిస్థితి లోపల ఆ 2 పార్టీలు వల్ల తెలంగాణలో ఎటువంటి పరిస్థితికి వచ్చినాయంటే లోకసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఊహకందని పద్ధతి లోపల 8 సీట్లు గెలిచిన తర్వాత వాళ్ళు బెంబేలు ఎత్తిపోతున్నటువంటి పరిస్థితి. టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి
అసలు డిపాజిట్లు దక్కనటువంటి పరిస్థితుల మన చరిత్రలో మనం రాసుకోవాల్సినటువంటిది. బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో 2014లో గెలిచినటువంటి, మళ్ళీ రెండవసారి 88 సీట్లతో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పోటీ చేయడానికి ముందుకు వచ్చేటువంటి ధైర్యం లేనటువంటి పరిస్థితి వల్ల ఉంది. మీరు చూసినారు మొన్న 2 ఎమ్మెల్సీ ఎన్నికల లోపల బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడానికి ధైర్యం లేదు, కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు చేసి ఓడిపోయినటువంటి సందర్భంలో ఉంది. కాబట్టి మేధావులు, ప్రజలు, చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు ఆలోచిస్తున్నారు ఇవాళ మోదీ గారి నాయకత్వం లోపల డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో రావాలనేటువంటిది. ఆ కోణంలో మా ప్రయత్నాలు సాగుతున్నటువంటిది. కాబట్టి తప్పకుండా ఇవాళ 2 ప్రభుత్వాలు విఫలమైనవి. ఏమీ చేయలేదని కాదు, మేము చేసింది ఏందో రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య చెప్తున్నారు. రైల్వేకి సంబంధించినటువంటిది కానీ, ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటిది కానీ, దీనికి సంబంధించినటువంటి మంజూరు మేము ఇవ్వడం జరిగినటువంటిది. ఇప్పుడు మెట్రోకు సంబంధించినటువంటి కిషన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు, క్యాబినెట్లో వస్తుంది అనేటువంటిది. రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి, రకరకాలుగా ఏ మేరకు ఒక రాష్ట్ర ప్రభుత్వాలకు, ఒక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేయగలుగుతుందో నిబంధనల మేరకు ఫైనాన్స్ కమిషన్, ఆ 16వ ఫైనాన్స్ కమిషన్ మేరకు ఆయా ప్రభుత్వాలు అప్పుడప్పుడు అడిగేటువంటి మేరకు కొన్ని ప్రభుత్వాలకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొంత ఎక్కువ ఇచ్చినమా అనేటువంటి విమర్శ ఉంది. దానికి సంబంధించినటువంటి పోలవరం అనేటువంటిది ఉమ్మడి కాంగ్రెస్ పాలన కేంద్రంలో విభజన చట్టంలో ఉన్నటువంటి అంశములు, దానికి కొంత డబ్బులు రుణ రూపకంలో ఏర్పాటు చేసినటువంటిది. చెయ్యాలా, చేయకుండా కాదు కదా, వాళ్ళు కూడా మన సోదరులే కదా. మరి ఏర్పాటైనప్పుడు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి కదా. కాబట్టి ఇవాళ దేశంలో మోదీ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పట్ల తెలంగాణ ప్రజలు ఆకర్షితులైన మాట వాస్తవము. ఒక ఎన్నిక తర్వాత ఒక ఎన్నిక అందరూ చాలా సందర్భాల్లో చెప్పినారు, బీజేపీకి క్యాడర్ ఎక్కడుంది, బీజేపీకి కార్యకర్తలు ఎక్కడున్నారు, బీజేపీకి నియోజకవర్గంలో ఎవరున్నారు, వాళ్ళు ఎట్లా పడితే వాళ్ళ ఓట్లు అనేటువంటిది అన్నప్పుడు 83లో ఎన్టీ రామారావుకి అట్లాగే పడ్డాయి, 2014లో కేసీఆర్కి అట్లాగా పడ్డాయి. ఓడిపోయింది కాంగ్రెస్ ఆ 2 సందర్భాల లోపల. ఇవాళ బీజేపీ వైపు తెలంగాణ సమాజం చూస్తున్నటువంటి పరిస్థితుల లోపల ఇవాళ ఏంటంటే వాళ్ళలో పోటీ, వాళ్ళ ఒక అవగాహన ఉంది. మమ్మల్ని అంటున్నారు బీఆర్ఎస్కు మాకు అవగాహన ఉంది, కాంగ్రెస్కు మాకు అవగాహన ఉంది అనేటువంటిది. ఇవాళ చెన్నైలో జరిగినటువంటి సమావేశానికి, డీలిమిటేషన్ సమావేశానికి వెళ్ళింది ఎవరని మేము అడుగుతున్నాం. రేపు హైదరాబాద్లో నెక్స్ట్ మంత్ జరిగేటువంటి సమావేశానికి బీఆర్ఎస్ నాయకులు వెళ్తున్నారు. వాళ్ళు గతంలో బంధుత్వం ఉంది, గతంలో పాలించినారు కాంగ్రెస్ బీఆర్ఎస్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క మద్దతు చూసిన తర్వాత, ప్రజల నుంచి వచ్చినటువంటి మద్దతు చూసిన తర్వాత ఆ 2 పార్టీలు ఏకమయ్యేటువంటి పరిస్థితుల పలు ఇవాళ ఆలోచిస్తున్నటువంటి స్పష్టంగా కనపడుతున్నటువంటిది. మరి గతంలో జరిగిన లిక్కర్ కేసులో ఎవరికి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడున్న కేశవరావు గారు అక్కడ ఉన్నప్పుడు కేశవరావు గారు ఆల్ పార్టీ డెలిగేషన్లో వెళ్ళలేదా? కాబట్టి ఇవాళ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి లోపల మనం కొట్లాడుకుంటే మనము ఇబ్బంది పడతాము అనేటువంటి దాని కింద ఒకరి మీద ఒకరు దాడి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మోదీ గారి నాయకత్వం లోపల తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో ఉంది, ఏం చేయాలనేటువంటి పరిస్థితి లోపల ఉంది. ఒక వారం రోజుల లోపల మా కొత్త అధ్యక్షులు కూడా వస్తారు, కిషన్ రెడ్డి గారు పదవి విరమణ చేస్తారు. ఆ తర్వాత తెలంగాణలో ప్రజా సమస్యల మీద బీజేపీ పార్టీ చేసేటువంటి ఉద్యమాలన్నిటి కూడా ఒక దిక్సూచి అనేటువంటిది కనపడుతుంది. అదే పరిస్థితుల పల ఇవాళ మేధావులు ఇచ్చినటువంటి తీర్పు చాలా గొప్ప తీర్పు. ఇప్పుడు అన్నారు 15 మాసాలుగా వాళ్ళు అదే కొట్లాడుతున్నారు. కొట్లాడినప్పటికీ కూడా వాళ్ళు పోటీ చేసే ధైర్యం లేదు, పోటీ చేస్తే గెలిచే ధైర్యం లేదు. భారతీయ జనతా పార్టీని గెలిపించినటువంటి సందర్భం ఉంది. కాబట్టి వచ్చేటువంటి ఎన్నికల లోపల తెలంగాణలో భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ మోదీ గారి నాయకత్వం లోపల డీలిమిటేషన్తో సహా అన్ని కార్యక్రమాలకు ముందుంటామనేటువంటిది. ఇవాళ డీలిమిటేషన్ అంటే నవ్వొస్తుంది. సీట్లు ఎక్కువైతే పోటీ చేయాలని ఇప్పుడు తెలంగాణ విభజన చట్టంలో ఉంది మేడం. ఒకటి ఏముంది, తెలంగాణలో 153 సీట్లు, ఆంధ్ర ప్రాంతంలో 225 సీట్లు కావాలని 2 ప్రాంతాల నాయకులు అడిగినారు. అన్ని పార్టీలు సీట్లు పెరిగితే అంటే అందరికీ అవకాశాలు దొరుకుతాయి, ఆశావాహులంతా రాజకీయంగా ముందుకు వస్తారు అనేటువంటిది సహజంగా రాజకీయ పార్టీలకు ఉండేటువంటి అభిప్రాయం. ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏమంటుంది, సీట్లు పెంచొద్దు, డీలిమిటేషన్ కావద్దు. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ ఆల్మోస్ట్ క్లోజ్ చేసుకున్నది. అంటే సీట్లు పెరిగితే అవి మొత్తం భారతీయ జనతా పార్టీ ఉత్తర భారతదేశంలో గెలుస్తుంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చిన తర్వాత అది ఏం రాజకీయ వ్యూహం మాకు అర్థం కాలే. వాళ్ళు గెలవాలా అనేటువంటి, సీట్లు పెరిగితే మేమే గెలవాలని లేదు కదా. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నారు కదా, 3 రాష్ట్రాలకు పరిమితమైంది కదా. హిమాచల్ ఉంటుందో పోతుందో వాళ్ళకి అర్థం కాలే. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. హోదా రావాలని వెంకటరెడ్డి గారు ఒక మాట సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఒక మాట సార్ ఒక మాట ఏంటంటే, ఇప్పుడు ఇది బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య లొల్లి కాదు సార్. ఇది దక్షిణాది రాష్ట్రాలకు దాంతోపాటు ఉత్తరాది రాష్ట్రాలకు మధ్య జరుగుతున్న లొల్లి అంతే. దాన్ని అట్లే చిత్రీకరణ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనకున్న అవకాశం తీసుకోపోతున్నప్పుడు దాన్ని బీజేపీ ఎందుకు ఒకళ్ళతో పుచ్చుకుంటుంది? బీజేపీ సమన్వయం చేసే బాధ్యత ఉంటుంది కదా, ఆ పొజిషన్లో ఉంది కదా. మరి వెంకట్, దేశంలో అంబేద్కర్ గారు
రాసినటువంటి రాజ్యాంగంలో ఉత్తర భారతదేశము దక్షిణ భారతదేశం అని రాశాడా, రాష్ట్రాలు రాశాడా, కేంద్రం రాశారా, జిల్లాలు ఉంటాయని రాసినారా, తాలూకాలు ఉంటాయని రాసినారా, మండలు ఉంటాయని రాసినారా, గ్రామ పంచాయతీలు ఉంటాయని రాసినారా? ఇవాళ దక్షిణం ఉత్తరం అనేటువంటి పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది? మీ పార్టీ జాతీయ పార్టీ అని చెప్తున్నారు కదా, ఉత్తర భారతదేశంలో మీరు ఉన్నారు కదా. సార్ సీట్లు పెరిగితే గెలిచేది మేము ఏమీ సమన్వయం లేదు. చూసే లేదు. మేము సమన్వయం చూసే పార్టీ సార్. నేను లేదు. ఏమంటున్నాను, ఒక మాట మీరు అర్థం చేసుకోండి, ఒక మాట అర్థం చేసుకోండి. జనాభా నియంత్రణ దక్షిణాది రాష్ట్రాలు బాగా చేసినప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరగకపోతే ఎట్లా? ఇప్పుడు జనాభా నియంత్రణని దక్షిణాది రాష్ట్రాలు ప్రాపర్ వేలో డిసిప్లిన్ గా చేసినప్పుడు న్యాయం జరగకపోతే ఎట్లా? ఇప్పటికే ఆర్థికంగా రాజకీయంగా తర్వాత విషయం, ఆర్థికంగా ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు ఆర్థికంగా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు రూపాయి తీసుకోబోతుంటే 40 పైసలు 30 పైసలు ఇస్తున్నారు. మరి అన్యాయం కళ్ళ ముందు కనబడుతుంది కదా. మరి అదే అన్యాయం ఇంకా రాజకీయంగా జరగాలనుకుంటున్నారా? మరి అదే అన్యాయం పార్లమెంట్లో మళ్ళీ జరగాలనుకుంటున్నారా? మీరు చూస్తే మీకు తెలియదు ఆ వాస్తవాలు ఏంటి? ఇప్పుడు రూపాయి ఇక్కడ నుంచి తీసుకోపోతే 9 రూపాయలు ఇస్తున్నారు బీహార్ కానీ లేకపోతే ఉత్తరప్రదేశ్ కానీ. మరి రేపు సీట్ల విషయంలో కూడా అట్లా జరుగుతుంది. మరి ఇంకా ఇంతకంటే అన్యాయం ఏముంటుంది? ఇప్పుడు ఆర్థికంగా అన్యాయం జరుగుతుంది, రాజకీయంగా అన్యాయం జరుగుతుంది, పార్లమెంట్లో మన రిప్రజెంటేషన్ ప్రాపర్ వేలో లేదు, ఉండదు. మరి అప్పుడు ఏం చేయాలి? మరి ఇప్పుడు వెంకట్, నేను అడుగుతున్న ప్రశ్న ఒకటి ఏంటంటే, డీలిమిటేషన్ మీద మీ విధానము, రేవంత్ రెడ్డి గారి విధానము మరి ఎప్పుడు కూడా దేశాన్ని విద్వేష రాజకీయాలకు కేంద్రమైనటువంటి డిఎంకే యొక్క పార్టీదే విధానం మీదే అయినట్టయితే ఢిల్లీ స్థాయిగా కూడా ఇదే ఉంటుందని చెప్పండి మీరు. సార్ ఒక మాట, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేట్ కావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది సార్? అన్యాయం జరుగుతుందనే కదా. మరి అదే అన్యాయం ఇక్కడ జరుగుతాయి, రేపు అది కూడా వస్తుంది. దక్షిణాది రాష్ట్రాలు సార్ ఒకటి సార్, ఆర్థిక అంశాల్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, ఇది వాస్తవం. రేపు రాజకీయంగా జరుగుతుంది. వివరణ ఇచ్చుకోండి మీరు. సార్ మేము ఒకటి అంటున్నాం, 1971 జనాభా లెక్కల ప్రకారం మేము ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి, అది సూటబుల్ థింగ్. అది కానీ ఇప్పుడు చాలా డిస్పారిటీస్ వస్తున్నాయి సార్, చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి. 1971 జనాభా ప్రకారంగా చేయాలనేటువంటి రాజకీయ వ్యూహములైనటువంటి, అంటే 54 సంవత్సరాల తర్వాత కింద ఉన్నటువంటి జనాభాను తీసుకోండి. పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీ సభ్యులు జనానికి ఉంటారా, జంతువులకు ఉంటారా? మరి కుటుంబ నియంత్రణ చేసినందుకు శాపం సార్ మాకు. మరి ఈ దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ ఇదంతా శాపం. అక్కడ పెరిగింది, ఇక్కడ తగ్గింది, అది వేరు చర్చ. దేశంలో ఈ దేశం సమగ్రత ఒకటే చెప్తున్నారు. అయితే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఒకటి, ఒకవేళ జనాభా వద్దనుకుంటారు అనుకోండి, పెద్దలు ఉన్నారు, కోటేశ్వరరావు గారు ఉన్నారు, 1971లో తీసుకున్నటువంటి జనాభానే తీసుకుందామని వాళ్ళు అంటున్నారు. ఓకే, ఆనాడు ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నవి, తెలంగాణకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42, 43, సరే ఇలా 17 సీట్లు ఉన్నవి. మీరు ఒకవేళ మొత్తం పార్లమెంటులో 800 సీట్లకు పెంచాలని అనుకుందాం, ఒక లెక్క అనుకుందాం, బ్లైండ్ లెక్క అనుకుందాం. 800 సీట్లు అనుకున్నప్పుడు 544 సీట్లు ఉన్నప్పుడు తెలంగాణకి 17 సీట్లు ఉన్నవి. 800 అయితే ఎంత అవుతుందండి? 25 సీట్లు వస్తాయండి. పెరగబెందుకు పెరగండి, తగ్గిపోతే ఎందుకు ప్రచారం చేస్తున్నారండి? ఓకే, ఉత్తరప్రదేశ్లో 120 అవుతుంది, తెలంగాణలో 25 లెక్క చెప్పమని కోటేశ్వర గారు పెద్దలు ఉన్నారు కదా. ఏదో జనాభా పెరిగినప్పుడు నియోజకవర్గాలు పెరిగితే తప్పే ఉందండి. ఏ రాజకీయ పార్టీ కూడా నియోజకవర్గాలు పెరగాలని చూస్తారు, వాళ్ళ కార్యకర్తలకు అవకాశాలు రావాలని చూస్తారు. ఇవాళ వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటంటే, సీట్లు పెరిగితే మొత్తం టోటల్గా ఉత్తర భారతదేశము బీజేపీ ఖాతాలో పడిపోతుంది అనేటువంటిది ఓటమికి ముందే రాజకీయంగా చూస్తున్నారు, ఉండకూడదని నా అభిప్రాయం. దాన్ని మీరు రాజకీయంగా చూస్తున్నారు సార్, అంతే. ఓకే వెంకటరెడ్డి గారు.